శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం గ్రామ దేవత శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, మర్దన ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారికి అందిస్తున్న వివిధ ప్రత్యేకమైన సాంప్రదాయబద్ధమైన హారతులు నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ హారతులను తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో అమ్మవారి ఆలయానికి తరలివస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు అమ్మవారికి వేద పండితుల ఆధ్వర్యంలో నిత్యం పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని బంగారు, వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా సుందరంగా అలంకరించారు. ప్రత్యేకంగా నవరాత్రుల దీక్షను తీసుకున్న భక్తులు ప్రత్యేక అఖండ దీప పూజ కార్యక్రమాలను ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. గర్భగుడిని, ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేక విద్యుత్ దీపాలతో, పుష్పాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న 9 ఉపాయాలలో కూడా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు జరిపించేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఇచ్చాపురం పట్టణం కొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వేచ్ఛావతి నమః. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం గ్రామంలో కొలువైనటువంటి శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారు అందరికి కూడా కొంగు బంగారంగా ఉన్నారు. ఈ విధంగా అమ్మవారు, ఈ అమ్మవారు గత సంవత్సరం అయినటువంటి ఈ సంబరాలు సంబరం జరిగింది. అదేవిధంగా నవరాత్రోత్సవం అయినటువంటిది ఈ నెల 3వ తారీఖు నుంచి కూడా 12వ తారీఖు దిగ్విజయంగా నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నవరాత్రోత్సవం దాకా నవదుర్గలుగా ప్రతిరోజు కూడా రోజుగా అవతరణలో అమ్మవారు అయినటువంటి కొలవడం జరిగింది. ఈ నవరాత్రోత్సవాల్లోని ప్రతిరోజు కూడా దాతలతో ప్రమేయంతో కమిటీ వారైనటువంటిది ప్రతిరోజు కూడా చక్కైనటువంటి ఉదయం కూడా తెల్ల 4 గంటలకి అమ్మవారికి పంచామృత అభిషేకం, ఊరు గ్రామ ప్రజలతోని స్వామికంగా కూడా చక్కగా దేదీప్యమానంగా 4 గంటలకి పంచామృత అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆగమాలు తెలుగు ఆగమం ప్రకారము, అదేవిధంగా వృష్టాగమం ప్రకారం కూడా, అంటే వైష్ణవ ఆగమం ప్రకారం ఉదయం 4 గంటలకు అభిషేకం, పంచామృత అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత ఒరిస్సా సాంప్రదాయం ప్రకారం కూడా మన వాళ్ళకి అక్కడ తర్వాత సింధూరు మర్దన, తర్వాత పూర్ణాహుతి, అదేవిధంగా చండీ సప్తశతి పఠనం జరుగుతుంది. అదేవిధంగా సాయంకాలం 4 గంటలకు అయినటువంటి అమ్మవారికి సహస్రనామ అర్చన, ఆ తర్వాత అక్కడ చండీ హోమం కూడా ప్రతిరోజు కూడా జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా ఈ 9 రోజులు కూడా రోజుకు అవతారంతో అమ్మవారికి అందరికీ కూడా దర్శనమిస్తూ అందరినీ కూడా కొంగు బంగారంగా కూడా స్వేచ్ఛావతి అనేటువంటిది ఉంది. కాబట్టి ఇచ్చాపురంలో ఈ నవరాత్రోత్సవాలు కూడా చాలా సంవత్సరాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం అయినటువంటిది దేనికది గొప్పగా జరుగుతుంది. ఈ సంవత్సరం అయినటువంటిది మరింత ఘనంగా జరుపుతున్నారు స్వేచ్ఛావతి యొక్క దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.